డాక్టర్లంతా నోర్లు వంగ మొత్తుకుంటూనే ఉంటారు. పండ్లు తినుర్రి, పండ్లు తినుర్రి అని. కానీ మనం మాత్రం ఒక్కరోజు, 2 రోజులు తింటాం. అటెనక మళ్ళా అవే పానీపూరీలు, అవే పునుగులు, బజ్జీల బండ్ల కాడ లైన్‌లు కడతాం. అట్లా మంచిది గాదు. అసలు రోజు పండ్లు తింటే ఏమైతదో తెలుసా? రోజు పొద్దుగాల నాస్టా చేసినమా, పగటిల అన్నం తిన్నమా, రాత్రికి ఏ బజ్జీలో, పునుగులో తిన్నమా ఖాతమిగ అయిపాయే. రోజు గడిచిపాయే అన్నట్టే చేస్తుర్రు అంతా. కానీ అది అస్సలు మంచిది కాదట మన పెయ్యికి. దినం మనం తినే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌ల పండ్లను కూడా జత చేయాలనట. మనం తినే పిజ్జా, బర్గరు, షవర్మాలు, పానీపూరీలు, పునుగులు నాలుకకు రుచిస్తాయేమో గాని పానాన్ని ఖరాబ్ చేస్తాయట. ఏదో నాలుకే రుచి కోసం తింటే దానివల్ల ఆఖరికొచ్చేది ఏముండదు. పైసలు ఖరాబు, దాంతోటి పానం కూడా ఖరాబే. కానీ పండ్లను తింటే పెయ్యికి మంచిది. అట్లనే నోటికి కూడా రుచిస్తాయి. ఇంకా చెప్పాలంటే మీ గ్లామర్ కూడా పెంచుతాయి పండ్లు. మనం ఉండే జాగను బట్టి ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్లో తినాలని నెత్తులు కొట్టుకొని చెప్తుంటారు డాక్టర్లు. కానీ మనం మాత్రం చెవిన పెట్టం. పొద్దుగాల నాస్టకు పడి గడుపున వాటర్ మెలను, పపాయ, పైనాపిల్, యాపిల్ తింటే రోజంతా కడుపుబ్బరం కాకుండా ఆయాసం కాకుంటుంటది. పగటీల అన్నంతోటి జామకాయలు, కీరాలు, క్యారెట్ ముక్కలు తినుర్రి. ఇక రాత్రి వండేటప్పుడు అన్నం కంటే రొట్టెలు, దొడ్డు రవ్వ, ఉప్మా, సూపులు తాగితే ఇంకా మంచిది. అవితోటే ఏదన్నా పండ్ల ముక్క జరంతా నమ్లుర్రి. మంచిగా నిద్ర పడుతుంది. అంతేగాని పొద్దున లేచిన కాని నుంచి పండే రాత్రి దాకా అడ్డమైన కొవ్వు, నూనె, మసాలాలు తింటే మాత్రం లేనిపోని బీమార్లు వస్తాయి. బరువు పెరుగుతారు. అప్పుడే మెల్లగా షుగరు, బీపీలు, థైరాయిడ్ ఇట్లా లేనిపోని షురు అయ్యి మనకు గుండె రోగాలు వచ్చేటట్టు అవుతుంది. కాబట్టి ఎంతో కొంత పనికిరాని తిండికి పైసలు పెట్టే బదులు పండ్లకు ఖర్చు పెట్టి భూమి మీద 4 రోజులు ఎక్కువ బతికేటట్టు చూడుర్రి. మళ్ళో జన్మ ఉందో లేదో దేవుడెరుగు గాని ఉన్న బతుకుని చక్కగా నడిపిద్దాం. ఏమంటారు?